ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు నచ్చిన దారి వెతుక్కునే స్వేచ్ఛ నాకు లేదని తెలిసినప్పుడు ఇంకా దేనికోసం వెతకాలి? దేని గురించి ఆలోచించాలి? లేదు సంజన, నీకు నువ్వు సర్ది చెప్పుకుంటూ నీ బ్రతుకులో నువ్వు సర్దుబాటు చేసుకుంటూ బంగారంలా ఉండాల్సిన భవిష్యత్తును నాశనం చేసుకోకు. ఇక ఈ విషయం గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను. నీ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తాను. నీకు ఇష్టం లేని పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అది కాదు. ఇంకేం మాట్లాడకు సంజన. చూస్తూ చూస్తూ నీ జీవితాన్ని ఒక పంజరంలో చిలకలా నేను మార్చలేను. నేను చూసుకుంటానుగా. ఇక దీని గురించి నువ్వు మర్చిపో. వెళ్ళు. లక్ష్మి, నువ్వు ఏది ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చేసే పనిలో మంచి వెతకాలో చెడు చూడాలో నాకు తెలియడం లేదు. కళ్ళతో మాత్రమే చూస్తే మంచి చెడుల మధ్య తేడా తెలీదండి. మనసుతో కూడా చూడగలగాలి. అప్పుడే తప్పేదో ఒప్పేదో మంచేదో చెడేదో స్పష్టంగా తెలుస్తుంది. సరే, మేము మనసుతో చూడాలి అంటున్నావు. మరి నువ్వే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నట్టు? సంజన పెళ్లి చెడగొట్టడంతో నీకేమొస్తుంది? దేవయాని పిన్ని సంతోషాన్ని పాడు చేసి నువ్వేం సాధిస్తావు? అదే ప్రశ్న ఓ 2-3 సార్లు మీ మనసులోనే వేసుకోండి. లక్ష్మికి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? తన దారి తను చూసుకోవచ్చు కదా, తన మటుకు తను ఉండిపోవచ్చు కదా అని. నిందలు పడి కూడా ఒక మనిషి ఒక విషయం గురించి పోరాడుతున్నారంటే ఆ పోరాటం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. తన తపన వెనుక ఏదో గాఢమైన సంకల్పం ఉంటుంది. మీకు అర్థం కానన్ని రోజులు నా ప్రయత్నాలు ప్రయాసలు మీకు అర్థం కావు. చూడు లక్ష్మి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నువ్వు. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో అలజడి సృష్టించింది నువ్వు. నిశ్శబ్దంగా ఉన్న అందరి మనసుల్లో ఆకారమైన ప్రకంపనలు మొదలుపెట్టింది నువ్వు. నువ్వేదో మేలు చేయాలనే ప్రయత్నంలో ఇంకేదో కీడు చేస్తున్నావు. నేను చేసేది మేలో కీడో అతి త్వరలో మీకే తెలుస్తుంది. నేనెందుకింత తపన పడుతున్నానో ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండండి. లక్ష్మి ఎందుకింత మొండి పట్టుదల మీద ఉంది? ఎందుకింత పంతం పట్టుకొని కూర్చుంది? ఒక్కసారి వదిలేయమంటే వదిలేయచ్చు కదా. మంచిదే గాని మొండిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.